స్థానాలకు చేర్చే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. పర్యాటకులకు ఎంతో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నింపే సందర్శనీయ స్థలాలను చూపిస్తాం రమ్మంటూ ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. రోజువారీ ప్రయాణికులకే కాకుండా పర్యాటకులకు మరింత దగ్గర కావాలని ఆర్టీసీ భావిస్తోంది. రాష్ట్రంలోని సందర్శనీయ ప్రాంతాలను గుర్తించి వాటికి బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఇందులో భాగంగానే విశాఖపట్నం జిల్లాలో నిత్యం పర్యాటకులతో కలకలలాడే అరకు యాత్రతో సరికొత్త ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. మొదటి విడతగా విశాఖ ద్వారక బస్ స్టేషన్ నుంచి ప్రతి ఆదివారం ఓ డీలక్స్ బస్సును అరకుకు నడపాలని నిర్ణయించారు. పర్యాటకుల వినోదం కోసం బస్సులో టీవీ సహా టూర్ మేనేజర్ ను నియమించారు. సందర్శనీయ స్థలాల ప్రాముఖ్యతను మేనేజర్ వివరించనుండగా డీలక్స్ బస్సులో పెద్దలకు 674, పిల్లలకు 524 రూపాయలను వసూలు చేయనున్నారు. ఉదయం 7:30కు విశాఖ నుంచి బస్సు బయలుదేరి టైడా జంగిల్ బెల్స్, బొర్రా గుహలు, అనంతగిరి కాఫీ తోటలు, సినిమా షూటింగ్ స్పాట్, పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియం, కాఫీ మ్యూజియం, థిన్సా నృత్యాలను ఈ ప్యాకేజీ ద్వారా అందించనున్నారు. కొద్దిమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా కారులో పోవాలంటే కూడా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కదా, వాళ్ళందరికీ కూడా అవకాశం ఉంటున్న ఉద్దేశంతో ఈ యొక్క ప్యాకేజ్ టూర్ అని మేము ప్రారంభించాము. విశాఖపట్నము చుట్టుపక్కల ప్రాంతాల వారు, ఒరిస్సా, ఈవెన్ వెస్ట్ బెంగాల్ ఈ ప్యాసింజర్లు అందరూ కూడా చేస్తారు. ఇంకొకటి అంటే దీంట్లో మేము ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మన కౌంటర్స్కే రావాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఎంటైర్ స్టేట్లో ఎక్కడన్నా కానీ ఓపీఆర్ఎస్ ప్యాసింజర్స్ ఆన్లైన్ సిస్టమ్ ఉంది. దాంట్లో పెట్టడం వల్ల వాళ్ళు ఎక్కడి నుంచన్నా కానీ టికెట్ అనేది, దీని రిజర్వేషన్ అనేటువంటిది కూడా చేసుకోవచ్చు. విశాఖ పర్యటన ఒడిషా, ఛత్తీస్గఢ్, బెంగాల్ నుంచి వచ్చే సందర్శకులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆర్టీసీ భావిస్తోంది. సందర్శకుల కోసం అల్పాహారం, భోజనం కోసం ఇండియన్ టూర్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. థిన్సా నృత్యాలు సహా గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలను పర్యాటకులు మరింత తెలుసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్యాకేజ్ లాగా చేసిస్తే మన విశాఖపట్నం నగరానికి అయితేనేమి, తిరుపతి, వరంగల్, హైదరాబాద్, విజయవాడ ఇలాంటి ప్రాంతాలకు ఇచ్చేవారు ఎక్కడైతే వేరే సంస్థలు చేయలేని పనులు కూడా ఆర్టీసీ చేసే అవకాశం ఉన్నందున మనకు ఉన్నటువంటి స్పేర్ కెపాసిటీ కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు నాడు ప్యాకేజ్ టూర్స్ని సంస్థ పెద్ద ఎత్తున ప్రకటించడము, ప్రచారం చేయడము, ఆపరేట్ చేయడం జరుగుతున్నది.